Yeah, another day, another amazing trade. So 4 hours చూస్తే ఎక్సలెంట్ బేరిష్నెస్, 1 hour కూడా సూపర్ గుడ్ బేరిష్ మూవ్. సో 30 minutes అండ్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ 15 minutes. సో 15 minutes క్లీన్ ఫేక్అవుట్. సో ఫేక్అవుట్ ఎంట్రీ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం 80 pips ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఇది బెటర్ ఏరియా, ఇక్కడ సెక్యూర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా ట్రేడ్ క్లోజ్ చేస్తాను. నా కంప్లీట్ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఒక్కసారి ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో హియర్ చూస్తే లండన్ ఓపెన్ టైం ఇది 12:30. వన్స్ ఇక్కడ ట్రేడ్ చూస్తే క్లీన్ ఫేక్అవుట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో ఈ కంప్లీట్ బులిష్ మొమెంటం యాంటిసిపేట్ చేసాం 30 minutesలో. సేమ్ ఇక్కడ ఫ్లిప్లో సమ్ మెంబర్స్ తీసుకున్నారు ట్రేడ్స్, నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు ఈ పక్కన ఉన్న విక్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. సో వెయిట్ చేశాను. నా ఇనిషియల్ వ్యూ కూడా మీకు చెప్పాను, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో మీరు ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ నేను సెల్లింగ్ చూస్తానని. సో ఎగ్జాక్ట్గా నేను ఎలా ప్లాన్ చేశానో అలాగే ఇక్కడ ఈ క్యాండిల్ చాలా హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ చూపించింది. సో నెక్స్ట్ క్యాండిల్ టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన తర్వాత నేను సెల్ చేశాను. సో సెల్ చేసి ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ ఏరియా నేను కంప్లీట్ పొజిషన్ క్లోజ్ చేస్తాను. సో ఇది లండన్ ఓపెన్ కదా, సో అందుకే ఇంత హెవీగా పుష్ అంటే మనకి కిందకి పుష్ చేసింది. ఈజీ ట్రేడ్, అనదర్ ఈజీ మూవ్. సో ఇక్కడ మనం బైస్ మిస్ అయినా సరే సెల్స్ మాత్రం మిస్ అవ్వలేదు. ఓవరాల్ స్ట్రక్చర్ కూడా సపోర్ట్ చేసింది. హోప్ ఈ ట్రేడ్ మీరు సమ్ మెంబర్స్ అని తీసుకున్నారు అనుకుంటున్నాను. తీసుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇంకా ఈ ట్రేడ్ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేదు. సో మీరు ఈ గ్రూప్ లో ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన మెంటర్షిప్ విషయానికి వస్తే మెంటర్షిప్ వాళ్ళు బైస్ తీసుకున్నారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో మనం కాల్ చేసిన బై ట్రేడ్. నైస్. సో ఇక్కడ ఈ ఫేక్అవుట్ అంటే మాత్రం ఎవరు తీసుకోలేదు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నుంచి నన్ను అడగొచ్చు, నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.